నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మిత్రులు ఈ ఛానల్ సుస్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం నేతి బొబ్బట్లు. పప్పు ఉడికించే పని లేకుండా, పప్పు రుబ్బే పని లేకుండా మనము సింపుల్గా 5 నిమిషాల్లో చేసుకోగలిగే నేతి బొబ్బట్లను చూపించబోతున్నాను గైస్. మామూలుగా అయితే నేతి బొబ్బట్లు అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది కదా, లాంగ్ ప్రాసెస్, చాలా కష్టపడాల్సి ఉంటుంది. వంటదాని వాళ్ళు సైతం ఎంతో సులభంగా చేయగలిగే విధంగా చూపించబోతున్నాను. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 2-3 గంటలు నానబెట్టిన ఒక హాఫ్ కప్పు శనగపప్పు తీసుకోవాలి. దీంట్లోకి 1 కప్పు బెల్లంలో సగం శనగపప్పు, అలాగే హాఫ్ కప్పు నీళ్ళు వేసుకొని బాగా మెత్తగా పేస్ట్గా చేసుకోవాలి. ఇలా మెత్తటి పేస్ట్గా మనం దీన్ని చేసుకోవాలి. చూడండి గైస్, ఇట్లా మెత్తటి పేస్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని దీంట్లోకి నేనైతే గోధుమ పిండి వేస్తున్నాను. మీకు కావాలంటే మైదా పిండి అయినా వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను ఒక బౌల్లోకి. అలాగే ఒక చిటికెడంత ఉప్పు, అలాగే కలర్ కోసం పసుపు వేస్తున్నాను. అలాగే ఒక పావు టీ స్పూన్ అంత యాలకుల పొడి, ఇలాచి పౌడర్, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి గైస్. పసుపు అనేది ఆప్షనల్, నేను కలర్ కోసం వేసాను అంతే. ఇప్పుడు దీంట్లోకి మిక్సీకి వేసుకున్నామే ఆ మిశ్రమాన్ని, మనం శనగపప్పు మిశ్రమాన్ని అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా వేసుకొని మనము ఇది పిండిగిన గట్టిగా ఉంటే కొన్ని నీళ్లు పోసుకొని అయినా కలుపుకోవచ్చు, ఏం కాదు. నాకు పిండి గట్టిగానే అయ్యింది కాబట్టి మళ్ళీ ఇంకొక పావు కప్పు నీళ్లు పోసుకొని జారుగా కలుపుకుంటున్నాను. చూడండి గైస్, ఈ మెయిన్ జారుగా ఉండాలి. అలాగే దీంట్లోకి టేస్ట్ కోసము 2 టేబుల్ స్పూన్ల కరిగిన నెయ్యి వేసుకుంటున్నాను. ఇలా నెయ్యి వేయడం వల్ల ఈ బొబ్బట్లు స్మూత్గా టేస్ట్గా వస్తాయి, అందుకని వేసుకొని మళ్ళీ కలుపుకుంటున్నాను. నెయ్యి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. మొత్తం నెయ్యి అంతా ఈ పిండిలోకి కలిసేట్లుగా బాగా కలుపుకోవాలి. ఈ బొబ్బట్లను పండుగల టైంలో, అలాగే మనకి ఎప్పుడన్నా తీపి తినాలనిపించినప్పుడు, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. దీనిలోనే చిన్న పిల్లలు సైతం ఎంతో సులభంగా చేయగలరు గైస్. అంత బాగుంటాయి, అంత సులభము. కాబట్టి మీకు ఇంకా పండుగలు కూడా దగ్గరకు వస్తున్నాయి కదా, అందుకని చూపిస్తున్నాను గైస్. ఈ మెయిన్ జార్లో మనము ఇందాక చూపించినాను, ఆ క్లిప్లో చూపించినట్లుగా ఆ మెయిన్ జార్లో వేసుకోవాలి, కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని, నేను దోశల పెన్నమే పెట్టేసుకున్నాను గైస్. దీంట్లోకి మనము ఇప్పుడు కలుపుకున్న ఈ బొబ్బట్ల మిశ్రమాన్ని వేయాలి. 1 లేదా 1.5 గరిటె పోయాలి అంతే. మళ్ళీ దాన్ని ఏమనకూడదు, కదపకూడదు. అట్లనే పెట్టేసి దానిపైన మూత మూసుకొని అది బాగా పిండి మొత్తం కాలేంత వరకు పెట్టుకోవాలి, మూత మూసుకోవాలి. తర్వాత మనము దీనికి చుట్టూ నెయ్యి అప్లై చేసుకోవాలి. చుట్టూ పైన ఇలా అప్లై చేసుకొని మనము దీన్ని తిప్పేసుకోవాలి. ఇలా తిప్పుకొని 2 వైపులా కాల్చుకోవాలి గైస్. అంతే గైస్, ఎంతో సింపుల్. చూడండి గైస్, అట్లా చిటికలో మనము ఇట్లా బొబ్బట్లు తయారు చేసుకోవచ్చు. మనకి పప్పు ఉడకబెట్టుకునే పని లేదు, పిండి తడుపుకునే పని లేదు, రుబ్బుకునే పని అంతకు లేదు. చూడండి గైస్, మనం ఎంత ఈజీగా, ఎంత సింపుల్గా, ఇన్స్టెంట్గా బొబ్బట్లు చేసుకోవచ్చు. ఇవి తెలియకే మనము ఎప్పుడు కష్టపడుతుంటాం మన ఆడవాళ్ళము. ఈసారి ఇట్లా ట్రై చేయండి గైస్, చాలా బాగుంటాయి. మనకు ఈ పండగల టైంలో అయితే ఇంకా మేలు గైస్, అందుకని అందరికీ ఉపయోగపడుతుందని ఈ వీడియో చూపిస్తున్నాను గైస్. ఈ వీడియో తీసాను. ఇలా మొత్తం పిండి అంతా బొబ్బట్లు చేసుకోవాలి గైస్. చూడండి గైస్, ఎంతో సింపుల్ కదా. వంటదాని వాళ్ళు కూడా ఎంత ఈజీగా చేసుకోవచ్చు. బయట కొనుక్కోవడము అవన్నీ లేకుండా మనం హైజీనిక్గా ఎంతో సులభంగా ఇంట్లో ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు గైస్.
వీటన్నిటిని ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మన వేడి వేడి బొబ్బట్లు రెడీ గైస్. చూడండి గైస్ ఎంత సాఫ్ట్గా ఎంత స్మూత్గా ఉన్నాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట నాలో పెట్టుకోండి గైస్. ఈ వీడియో కింద గైస్ బాయ్.